నమస్కారం వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో ఈ నవరాత్రులు కూడా రోజుకొక అమ్మవారి రూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం అలాగే పూజిస్తూ కూడా ఉన్నాం మరి ఈ రోజు ముఖ్యంగా మనకి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు మహిషాసుర మర్దిని అంటేనే మీ అందరికీ తెలుసు చాలా 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 పవర్ఫుల్ గాడెస్ అన్నమాట అలాగే చాలా ఉగ్ర రూపంలో ఉంటారు ఈ దేవత మరి అలాంటి అమ్మవారిని ఈ రోజు మనం దర్శించబోతున్నాం అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు కూడా చేసుకోబోతున్నాం ఇంకా అమ్మవారి యొక్క విశేషాలు చాలా ఉన్నాయండి అవన్నీ కూడా చెప్తాను ముందైతే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ నేను చేయబోతున్నాను కదంబం ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఫాలో అయిపోండి సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇది డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేసుకోవచ్చు సో ఇందులోనే మనం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ ఓకే సో వేసుకొని నేను మనకి కొంచెం కరగాలి సో ఎక్కువగా మహిషాసుర మర్దినికి ఈ కదంబం పెడుతూ ఉంటారు దీంతో పాటు చిత్రాన్నం అంటారు కదా అంటే పులిహోర అది కూడా పెడుతూ ఉంటారు ఇలా రకరకాల ప్రసాదాలు మహిషాసుర మర్దినికి పెడుతూ ఉంటారు పానకం వడపప్పు ఇలా చాలా రకాలు ఉన్నాయి కానీ ముఖ్యమైనది కదంబం సో నెయ్యి కరిగి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే బంగాళదుంప ముక్కలు ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం క్యారెట్ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు బీన్స్ అలాగే ములక్కాడ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం అండ్ ఈ మహిషాసుర మర్దిని అమ్మవారు చాలా 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 శక్తివంతమైంది అంటే అమ్మవారి మంత్రం ఉంటుంది కదా అది చాలా పవర్ఫుల్ ఈ రోజు కనుక మనం ఆ మంత్రం జపించి 108 సార్లు ఏదైనా కోరుకుంటే సిద్ధిస్తుంది అని ప్రతి ఒక్కళ్ళ నమ్మకం కూడా అండ్ ఇవాళ ఎక్కువగా ఆయుధ పూజ కూడా చేస్తూ ఉంటారండి ఆయుధాలు అంటే ఎవరి ప్రొఫెషన్కి తగ్గట్టు వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు ప్రొఫెసర్స్ టీచర్స్ తీసుకోండి వాళ్ళకి పెన్స్ బుక్స్ ఇవన్నీ కూడా ఆయుధాలు కాబట్టి వాళ్ళు దాన్ని పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు సో ఇలా ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చక్కగా వాళ్ళకి వృత్తికి తగ్గట్టు వాళ్ళు అన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు అంటే మనం చేసే వృత్తిలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని మనం ఈరోజు ఆయుధ పూజ చేసుకుంటాం అండ్ దాంతోపాటు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ టెంపుల్స్ ముందు చూసినా కూడా ఎక్కువ కొత్త వాహనాలు కనిపిస్తూ ఉంటాయి బైక్స్ కార్స్ ఇలా కొత్త వాహనాలన్నీ కూడా ఈరోజు చక్కగా అమ్మవారి దగ్గర పూజ చేయించి నిమ్మకాయ తొక్కించి స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ఇవాళ మనకి చాలా విశేషాలు ఉన్నాయి ఒకటి అమ్మవారి రూపం ఇంకోటి ఆయుధ పూజ ఓకే సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టొమాటోస్ కూడా వేసేసుకుందాం టొమాటోలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం సో ఇవాళ మార్నింగ్ లేవగానే అందరూ కూడా కంపల్సరీగా ఈ మహిషాసుర మర్దిని అవతారంలో దుర్గాదేవిని పూజించుకుంటారు దాంతోపాటు ఆయుధ పూజ ఇంట్లోనే చేసుకుంటారు అంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టి పూజ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసి పెడతారు అండ్ చాలామంది ఉపవాసాలు ఉంటారు కాబట్టి నైవేద్యం అనేది కొంతమంది మార్నింగ్ చేస్తారు అండ్ సాయంత్రం కూడా చేస్తారు అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని దర్శించిన తర్వాత మళ్ళీ ప్రసాదం చేసుకొని అమ్మవారికి పెట్టి ఆ తర్వాత వాళ్ళు తింటూ ఉంటారు సో ఇలా అమ్మవారికి అంటే ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా పొద్దున్న ప్రసాదం చేస్తారు అలాగే సాయంత్రం కూడా చేస్తారు ప్రతి అమ్మవారికి మీకు తెలిసిందే కదా ఒక 2 ప్రసాదాలు కానీ 3 ప్రసాదాలు కానీ ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి మార్నింగ్ ఒక ప్రసాదం చేస్తే ఈవినింగ్ ఇంకోటి చేస్తూ ఉంటారు అండ్ ఇంటికి ఎవరు వచ్చినా కూడా చక్కగా ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు సో టొమాటోలు కూడా కొంచెం వేగిన తర్వాత
ఇందులో మనం కందిపప్పు, తర్వాత రైస్, ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం బెల్లం తురుము, సాంబార్ పొడి, అలాగే చింతపండు రసం. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం కంప్లీట్గా వాటర్ పోసుకోవాలి. సో కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉడకాలి, దాంతోపాటు రైస్ కూడా ఉడకాలి కదా. ఓకే, మూత పెట్టేసుకున్నాం. ఎస్, సో ఇప్పుడు మనకి కొన్ని విజిల్స్ వస్తే కదంబం రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం పోపు కూడా పెట్టుకుంటే చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. మరి ఇది విజిల్ రావడానికి కొంచెం టైం పడుతుంది, అండ్ దాంతోపాటు ఇంకా అమ్మవారి విశేషాలు చాలా చెప్తాను. సో విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేశాను, అండ్ కొంచెం చల్లగా కూడా అయింది. ఓపెన్ చేసి చూద్దాము. వావ్, చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. సో కదంబం అయితే రెడీ అయిపోయింది. కదంబంకి మనం పోపు కూడా పెట్టుకుంటాము కాబట్టి పోపు ప్యాన్ తీసుకొని పోపు కూడా రెడీ చేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. వేడైన తర్వాత పోపు వేసుకుందాం. నూనె కొంచెం వేడవ్వాలి కదా. ఈలోపు మనం ఏం చేద్దామంటే కదంబంని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అప్పుడు నూనె వేడైపోయిన తర్వాత డైరెక్ట్ పోపు వేసేసుకోవచ్చు. సో వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుంటా. జస్ట్ ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకొని ఓకే, అండ్ దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ నూనె కూడా వేడైపోయింది. ఇందులో పోపు వేసేసుకుందాం. ఆవాలు, అలాగే ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారిలో కలుపుకొని ఆఫ్ చేసేద్దాం. అండ్ ఈ పోపును మనం పైనుంచి కదంబం మీద వేసేద్దాం. ఆహా, ఎంత గుమగుమలాడుతుందో. సో చూసారు కదా, కదంబం అయితే రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి చాలా ఇష్టం కదా, ముందైతే అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేద్దాం. ఓకే, కదంబం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశాము. టేస్ట్ కూడా చేస్తాను, కానీ దానికంటే ముందు కదంబంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. కదంబంకి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, ఆలు ముక్కలు 1/2 కప్పు, ములక్కాడ ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 2 టీ స్పూన్లు, బెల్లం కొద్దిగా,
సాంబార్ పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, నెయ్యి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. కదంబం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి, నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, వంకాయ ముక్కలు, బీన్స్, ములక్కాడ వేసి బాగా కలుపుకొని వేగిన తర్వాత టొమాటో ముక్కలు, కందిపప్పు, రైస్, తగినంత ఉప్పు, పసుపు, బెల్లం తురుము, సాంబార్ పొడి, చింతపండు రసం వేసి మరొకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత పోపు ప్యాన్ లో నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. కదంబంని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే కదంబం రెడీ. కదంబంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశాను. మీ అందరి తరఫున నేను కూడా చక్కగా దండం పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే టేస్టింగ్ టైం. సో టేస్ట్ కూడా చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, సో వేడిగా తింటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా 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 బాగుంది. ముఖ్యంగా ఇందులో అన్ని వెజిటబుల్స్ వేసాం కదా, వాటి యొక్క ఫ్లేవర్ చాలా బాగుంది. దాంతోపాటు మరి ఎక్కువ స్పైసీగా లేకుండా సాంబార్ పొడి వేసాం కదా, సో మసాలా ఫ్లేవర్ కూడా లైట్గా తెలుస్తుంది. అండ్ ఇది చాలా హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో మనం అన్ని వెజిటబుల్స్ వేసాం కదా. సో చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కదంబం. సో కదంబం అయితే అయిపోయింది. మరి ఇంకోటి ఏం చేసుకుందాం, అది కూడా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంలో ఒకటి, అదే సగ్గుబియ్యం పకోడీ. సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. సగ్గుబియ్యం పకోడీల్ని స్టార్ట్ చేసేద్దాం. సో పకోడీలు డీప్ ఫ్రై కాబట్టి ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, అలాగే పెరుగు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి, వేయించుకున్న పల్లీలు, కొంచెం కిస్మిస్, తురుముకున్న జీడిపప్పు, తగినంత ఉప్పు, అండ్ అలాగే లవంగా, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. కాకపోతే వాటిని కొంచెం దంచుకొని వేసుకోవాలి. లవంగా, దాల్చిన చెక్క. ఓకే, సో ఈ పౌడర్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం పకోడీ బ్యాటర్లో కలుపుకోవాలి. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పకోడీ బ్యాటర్లో కలుపుకోవాలి. అండ్ అలాగే భయంగా ఉన్నప్పుడు ఒకసారి కొంచెం భయపడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఎక్కువగా ఈ అమ్మవారిని పూజించవచ్చు. లేదా కొంతమందికి తెలుస్తూ ఉంటుంది, అంటే కొంచెం కీడేదో జరుగుతుంది నెక్స్ట్ రోజు కానీ ఆ నెక్స్ట్ రోజు కానీ కొంచెం భయంగా ఉంటారు. సో అలాంటప్పుడు అమ్మవారిని పూజించడం వల్ల చక్కగా వాటన్నిటి నుంచి కూడా విముక్తి వచ్చి చక్కగా ప్రశాంతంగా ఉంటాం. అండ్ ఈ అమ్మవారిని అన్ని శక్తులు కలిపి మహిషాసుర మర్దిని రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అంటే మనకి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తుల్ని కూడా ఈ అమ్మవారి రూపంలో పూజిస్తూ ఉంటారు. ఓకే,
సో ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత మనం వీటిని పకోడీలు వేసుకుంటే సరిపోతుంది. సో పకోడీ పిండి అయితే కలిపేసుకున్నాము, కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. అండ్ ఈలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా. సో ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా కాగింది. ఇప్పుడు ఇందులో మనం చక్కగా పకోడీలు వేసుకుందాం. సో ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేయించి పెట్టుకుంటాను. ఓకే, సో చూసారు కదా అన్నీ కూడా చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. సో ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా కూడా పీల్ చేస్తుంది. ఓకే, సో జస్ట్ కొంచెం మనం టిష్యూతో ఒక్కసారి ఇలా తుడుచుకొని ఫైనల్గా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా వేడి వేడిగా సగ్గు బియ్యం పకోడీ అయితే రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. సో చూసారు కదా సగ్గు బియ్యం పకోడీ అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశాను, టేస్ట్ కూడా చేస్తాను. కానీ దానికంటే ముందు సగ్గుబియ్యం పకోడీ కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. సగ్గుబియ్యం పకోడీకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, కాజు 10, కిస్మిస్ 10, లవంగాలు 2, చెక్క కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సగ్గుబియ్యం పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, నానబెట్టిన సగ్గుబియ్యం, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు, కిస్మిస్, జీడిపప్పు తురుము, తగినంత ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కలిపి కొంచెం నీళ్లు కూడా పోసుకొని పకోడీ బ్యాటర్లా చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో డీప్ ఫ్రై కి నూనె పెట్టి అది కాగిన తర్వాత సగ్గుబియ్యం శనగపిండి మిశ్రమాన్ని పకోడీలా వేసి ఎర్రగా వేయించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పకోడీ రెడీ. సగ్గుబియ్యం పకోడీ కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. అమ్మవారికి నైవేద్యం కూడా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా 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 బాగున్నాయి. ముఖ్యంగా చెప్పా కదా సగ్గుబియ్యం పెరుగు రెండు కూడా మంచి కాంబినేషన్. సో తింటున్నప్పుడు కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. మీరు కూడా డెఫినెట్ గా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాల్సిందే. సో చూసారు కదా, ఈ రోజు అమ్మవారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైన 2 ప్రసాదాలు కూడా చేసి చూపించాను. చక్కగా నేర్చుకున్నారు కదా. ఒకవేళ చూడలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ ని ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.